హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్ కి స్వాగతం. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 4 మృతి చెందారు, మరో 5గురికి గాయాలయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారముగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తముగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో పంటలు నీట మునిగాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వానతో విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. విజయవాడ మొగల్రాజపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 4 మృతి చెందారు. కొండ చర్యలు విరిగిపడి మరో 5గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. కొండ చర్యలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారు అనే అధికారులు పరిశీలిస్తున్నారు. 2 రోజులుగా విజయవాడలో వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రింగ్ రోడ్డు నుంచి నిడమనూరు వరకు వర్షపు నీటిలోనే కార్లు బైకులు ఆగిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు సహా బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి విజయవాడ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్లో రహదారులు నీట మునిగాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీటితో వాహనాలు రాకపోకలు కొనసాగించలేకపోయారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని శాఖల అధికారులు సిబ్బంది అలర్ట్గా ఉండి అవసరమైన సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోల్స్, కరెంటు తీగల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగే వాగులు వంకల దగ్గర అధికారులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు అధికారులతో ఎంపీ కేశినేని చిన్ని పరిస్థితి సమీక్షిస్తున్నారు. విజయవాడలో వర్షాల పరిస్థితిపై కంట్రోల్ రూంలో కలెక్టర్ సృజన సమీక్షిస్తున్నారు. మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టాల వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షము తగ్గి రోడ్లపై నీరు తగ్గేంత వరకు బయటకు ప్రజలు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు నగరాలు నీట మునిగాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్థానికులకు భోజనం, టిఫిన్ ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలని బోండా ఉమా అన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు.